హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం. సేమియా పాయసం చల్లారిన తర్వాత గట్టిగా అవ్వకుండా జారుడు కన్సిస్టెన్సీలో పల్చగా ఉండాలంటే పర్ఫెక్ట్ స్టైల్లో చాలా ఈజీగా, సింపుల్గా, తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు. ముందు ఈ సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు సేమియాకి 3 కప్పుల నీళ్లు తీసుకొని అవి వేడి చేసుకోవాలి. వాటర్ వేడయ్యేంతలోపు ఒక గిన్నె పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత అందులో 1 కప్ సేమియాను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సేమియా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 4 to 5 మినిట్స్లో ఇలా ఫ్రై చేసుకుంటే సేమియా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. అందులో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. వేడి చేసిన వాటర్ని ఇందులో యాడ్ చేసుకొని సేమియాని ఉడకనివ్వాలి. ఇలా 4 to 5 మినిట్స్లో సేమియా ఉడికిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సేమియా మెత్తగా ఉడికిన తర్వాత అందులో 1/2 కప్ చక్కెరని వేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువగా తింటే ఇంకొంచెం చక్కెరని వేసుకోండి. 2 to 3 మినిట్స్ ఇలా సేమియాని ఉడికిస్తే షుగర్ మెల్ట్ అవుతుంది. ఇలా 3 నుంచి 4 పొంగులు వచ్చిన తర్వాత సేమియా బాగా ఉడుకుతుంది. అప్పుడు వేడి చేసిన పాలని ఇందులో వేసుకోవాలి. 1/2 కప్ పాలని వేసుకొని ఒకసారి కలుపుకొని అందులో యాలకుల పొడిని వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సేమియాని ఒక 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే అస్సలు చిక్కగా లేకుండా ఇలా పల్చగా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకునే సేమియా పాయసం. పండగల టైంలో సేమియా పాయసం ప్రసాదంలా చేసుకోవాలన్నప్పుడు తక్కువ టైంలో ఈ మెథడ్లో ఫాలో అవ్వండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.